ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ రంగయ్య గారు ఒక సేవా సంస్థకు ఇబ్బంది కలిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఆయన పసిపెట్టి ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లాకు వరప్రదాయిని లాంటి సేవా సంస్థను మరి నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఎటువంటి ఇప్పుడు ఈ ఇబ్బందులకు గురి కాకోకుండా ఆ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆ సంస్థకు మరి తిరిగి అన్ని రకాలుగా ఏవైతే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నష్టపోతుందో ఆ నష్టాన్ని కలుపుకోకుండా చూడాలని ఈ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఒకటి మాత్రం నాకు తెలిసి దాదాపుగా 65 సంవత్సరాలు నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు అంటే నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను. అవినీతి సంస్థ ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్దపీట వేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అన్ని రకాలుగా మరి సేవలు అందిస్తూ ఫాదర్ పెర్రర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన తర్వాత తదనంతరం ఆయన తనయుడు కూడా మరి అదే కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలోన పేదలకు ఇళ్లు కట్టించే విషయంలోనూ, చెక్ డ్యామ్స్ కట్టించే రైతులకు ఉపయోగపడే విధంగా చెక్ డ్యామ్స్ కట్టించే విషయంలోనూ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపి, ఒక ధైర్యాన్ని నింపి ఈ సంస్థ, ఈ ఆర్డిటి సంస్థ అనేది మీకు తోడుగా ఉంటుందని మరి చెప్పిన ఏకైక సంస్థ ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కాబట్టి మేము కూడా ఇందుకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు రంగయ్య గారికి మరి సంఘీభావం తెలిపేందుకు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలి. తప్పకుండా ఆయన ఏ యొక్క కాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, మరి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ఖచ్చితంగా కేంద్రంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయం వాపస్ తీసుకునే విధంగా ఆర్డిటి సంస్థకు మేలు చేసే విధంగా ఖచ్చితంగా మరి పాదయాత్ర ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు కూడా ఇటువంటి సంస్థలను నిర్వీర్యం చేయకుండా ముందుకు చేయూతనిచ్చి మరి, ఎందుకంటే మన జిల్లాలో పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకు కూడా ఈ సంస్థ గురించి పూర్తి విషయాలు తెలిసిన వ్యక్తి. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంస్థకు మళ్ళా మరి మంచి జరిగే విధంగా అడుగులు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా పత్రికా ముఖంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలి. ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ ప్రతిరోజు రోజుకు కూడా ఈ యొక్క పాదయాత్రకు మంచి స్పందన లభిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ దీక్ష కొని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడో ఇది పూర్తి స్థాయిలో విజయవంతం ఉందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్నగారికి ఆ భగవంతుడు మరి ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో మరి ముందుకు తీసుకుపోయేందుకు మరి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను.